భారత చైతన్య యోజన పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ధర్మ పోరాట దీక్షను పొంగనూరు పోలీసులు భగ్నం చేశారు. అంతేకాదు అడ్డుకున్న కార్యకర్తలను దారుణంగా కొట్టి అవమానించారు. ముఖ్యంగా సీఐలు అధికార మదంతో రెచ్చిపోయారు. తాజాగా సీఐలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కేసు రిజిస్టర్ చేసింది. ఈ విషయాన్ని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ కరుణాకర్ యాదవ్ తెలిపారు. 2024 జనవరి 13న పొంగనూరు బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ధర్మ పోరాట సభకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సభ ఏర్పాట్లను చెక్ చేయడానికి జనవరి 12న రామచంద్ర యాదవ్ సభాస్థలానికి వెళ్లారు. సరిగ్గా అప్పుడే పోలీసులు రంగంలోకి దిగి సభకు అనుమతి లేదని రామచంద్ర యాదవ్ ను అరెస్టు చేశారు. ఆ సమయంలో అడ్డుకున్న ఓ కార్యకర్తను చెప్పుతో కొట్టి పోలీస్ స్టేషన్లో నిర్బంధించి చిత్రహింసలు పెట్టారు. ఈ అమానుష సంఘటనపై నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ న్యూఢిల్లీకు కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ కరుణాకర్ యాదవ్ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో సర్కిల్ ఇన్స్పెక్టర్ అయిన కృష్ణారెడ్డి, రాఘురెడ్డి, కృష్ణమోహన్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై సీరియస్ అయిన జాతీయ మానవ హక్కుల కమిషన్ 707/IN 2024గా కేసు నమోదు చేసి రిజిస్టర్ చేసింది. మానవ హక్కులను కాలరాస్తే న్యాయస్థానం ముందు నిలబెడతామని కరుణాకర్ యాదవ్ తెలిపారు.